ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 1 తెస్సలోని పత్రిక 1 అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు, తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికయుల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి రాస్తున్నారు. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటూ, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేస్తూ, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ప్రియ శ్రోతలు, ఈ పత్రిక ఆరంభంలో పౌలు ఏమంటున్నాడో ధ్యానించండి. పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. తెస్సలోని సంఘం తండ్రి అయిన దేవునిలో, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. కృపా సమాధానము వారికి కలగాలని పౌలు ఆకాంక్షిస్తున్నాడు. తన ప్రార్థనల్లో వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారందరి కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తున్నాడు. వారి క్రియలు విశ్వాసముతో కూడినవి, వారి ప్రయాసము ప్రేమపూర్వకమైనది, వారి నిరీక్షణ ఓర్పుతో కూడినది. సంఘ బిడ్డల పక్షాన ఎడతెగకుండా విజ్ఞాపన చేస్తున్నాడు. గమనించాలి, పౌలు శీలతో, తిమోతితో కలిసి ఈ ఉత్తరం రాస్తున్నాడు. వారికి శుభములు చెప్తున్నాడు. శీల, తిమోతి తెస్సలోనిక నుండి వచ్చారు. పౌలుకు అక్కడి వార్తలు తెచ్చి వినిపించారు. పౌలు, శీల, తిమోతి కలిసి ఈ ఉత్తరం రాస్తున్నారు. వీరందరూ ఈ పత్రికాంశాలతో ఏకీభవిస్తున్నారు. తనను తాను శీల, తిమోతిలతో సంయుక్తపరుచుకుంటున్నాడు పౌలు. ఇందులో పౌలు యొక్క తగ్గింపు తేటగా కనపడుతుంది. పౌలు ఎల్లప్పుడూ తాను సహోదరులలో ఒకణ్ణి అని భావించుకున్నాడు. యేసు ప్రభు కోసం సేవ చేస్తున్న తోటి సహోదరుల కంటే తానేమీ అధికుడు కాడు, వారి నుండి ప్రత్యేకించబడిన ప్రధాని కాడు. తాను వారందరిలో ఒకడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి, గుర్తించండి. సేవారంగంలో మనకు తగ్గింపు మనసు ఉండాలి. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడగలేదా? క్రైస్తవ నాయకులు అగ్రపీఠాలపై కూర్చుండి కర్రపెత్తనం చేసేవారు కారు, దాష్టీకం చలాయించేవారు కారు. నాయకుడు తనను వెంబడించే వారితో కలిసి పని చేస్తాడు, వారి చేత పని చేయిస్తాడు. అందరికీ పైన కాదు, అందరిలో తాను ఒకణ్ణి అనుకున్నవాడే నాయకుడు. నీవు వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని పక్షముగా నిలవబడి మాట్లాడుతున్నావు. బోధకులందరూ దేవుని పక్షాన మాట్లాడే సేవకులు, రాయబారులు. వ్యక్తిగత జీవితంలో ప్రత్యేకత మనకున్న అది గర్వానికి దారి తీయకూడదు. క్రీస్తు యేసునందు విశ్వాసులందరూ ఒకటే. దేవుడు పక్షపాతి కాడు. దైవ సేవకులని, సాధారణ క్రైస్తవులని 2 తెగలు లేవు. ఈ విభజన తప్పు. మనమంతా దేవుడు నిర్ణయించిన ఉన్నత ప్రమాణాలు పాటించాలి. జీతం పుచ్చుకొని పనిచేసే సేవకులకు జీతగాడి మనస్తత్వం ఉండకూడదు. జీతగాండ్లు నాయకులు కాలేరు. వీరే గుంపును వెంబడించేవారవుతారు. కొందరు దైవ సేవకులు తమను తామే హెచ్చించుకుంటారు. మరికొందరు వాక్యము పూర్తిగా తెలియకపోయినా మిడిమిడి జ్ఞానంతో గొప్ప బోధకుల్లాగా మాట్లాడతారు. దేవుని వాక్యమంతా బోధించాలి, ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి. బైబిలు అంతా ఒకటే గ్రంథం. అందులోని ప్రతి అంశం బోధించాలి. ఏ అంశాన్ని మీరు విడిచిపెట్టినా అది సంపూర్ణ సువార్త కాదు. ప్రతి బోధకుడు మంచి క్రమశిక్షణ కలిగి వాక్యాన్ని క్రమపద్ధతిలో బోధించేవాడై ఉండాలి. తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘమిది. తెస్సలోనిక సంఘం ఫిలిప్పి సంఘానికి, తెస్సలోనిక సంఘానికి ఉన్న సమస్యలు విభిన్నమైనవి. అయితే ఏ సంఘమైనా అది తండ్రి అయిన దేవుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘమై ఉండాలి. సంఘానికి ఉనికి క్రీస్తునందే. యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు యేసు ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు,
తండ్రి, నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను. వారి యందు నేను, నాయందు నీవు ఉండడం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావని లోకము తెలుసుకునేటట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను. ప్రియ శ్రోతలు, గ్రహించండి, గుర్తించండి. క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి విశ్వాసి తండ్రి అయిన దేవుని యందే ఉన్నాడు. విశ్వాసికి అదే క్షేమకరమైన స్థలం. అక్కడే మనకు భద్రత. తండ్రి అయిన దేవుని వద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపా సమాధానములు కలుగుతాయి. పౌలు తన పత్రికలన్నిటిలో ఇదే విధంగా ఆశీర్వచనం పలుకుతున్నాడు. కృప ముందు వస్తుంది, ఆ తరువాత దేవుని సమాధానం. ఈ రెండూ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కలుగుతాయి. పౌలు తాను స్థాపించిన సంఘములన్నిటి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. పౌలు వద్ద ఒక పెద్ద ప్రార్థన మనవుల జాబితా ఉన్నది. అందులో ఎందరెందరి పేర్లో ఉన్నాయి. ఎన్నో సంఘాలు, వ్యక్తులు, ప్రజల గుంపులు ఉన్నాయి. వారందరి పక్షాన పౌలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేస్తున్నాము. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు దేవునికి ఎంతో కృతజ్ఞుడు. ఈ సంఘానికి ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. తెస్సలోని సంఘం ఒక మాదిరి సంఘం. ఇది ఆదర్శప్రాయమైన సంఘం. 3వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. పౌలు 3 ఆశీర్వాదాలను క్రమంగా పేర్కొనడం పరిపాటి. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. పౌలు అంటున్నాడు, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము దేవుని ఎదట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాము. విశ్వాసము క్రియలతో కూడినది, ప్రేమ ప్రయాసముతో కూడినది, నిరీక్షణ ఓర్పుతో కూడినది. విశ్వాసము, క్రియలు, ప్రేమ, ప్రయాసము, నిరీక్షణ, ఓర్పు ఇవి జంట పదాలు. వీటిని వేరు చేయకూడదు. 1 కొరింథీ 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే.